शांति। ఓం శాంతి. आप सभी लोगों को మీ అందరికీ रक्षाबंधन రక్షాబంధన్, और श्री कृष्ण जन्माष्टमी का శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క पदमापदम పదమాల मुबारक है। శుభాకాంక్షలు. तो बाप दादा అయితే బాబ్దాదా आत्मा के लिए ఆత్మ గురించి ये हफ्ते में ఈ వారంలో क्या देना चाहते हैं? ఏమి ఇద్దామని అనుకుంటున్నారు? अपने बच्चों से ఆయన తమ పిల్లల నుంచి क्या साधना चाहते हैं? ఏ సాధన కోరుకుంటున్నారు? इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 16 नवंबर 2006। నవంబర్ 16, 2006 సంవత్సరం. इसका हेडिंग है దీని హెడ్డింగ్ अपने स्वमान की शान में रहो మీ స్వమానం యొక్క గౌరవంలో ఉండండి और समय के महत्व को जान మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని एवर रेडी बनो। ఎవరు రెడీగా ఉండండి. वर्तमान समय में हम किस शान में रहते हैं? వర్తమాన సమయంలో మనం ఏ గౌరవంలో ఉంటాము? शरीर का शान। శరీరం యొక్క గౌరవము. हमारे पास जितना धन है उसका रहेगा మన దగ్గర ఎంత ధనం ఉంటే దానిలో ఉంటాము. और हमारे पास जितना एजुकेशन है उसके साथ हम कनेक्ट रहेंगे। మన దగ్గర బాగా ఉన్నత చదువులు చదివి ఉంటే కూడా దాంతో కనెక్ట్ అయి ఉంటాము. हमारे साथ में जो परिवार का मेंबर है ना, उनमें जो अच्छा एजुकेशन वाले हैं, धनवान वाले हैं, तो उस शान में भी हम रहते हैं। మన పరివారంలో ఒకళ్ళు ఇద్దరు లేకపోతే ఎక్కువ మంది బాగా ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ధనవంతులు అవ్వచ్చు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్ లో ఉంటాము. कभी कभी हम ये शान में रहते हैं। అప్పుడప్పుడు మనం ఏ గౌరవంలో ఉంటాము? हमने देखो चीफ मिनिस्टर के साथ फोटो लिया है, देखो फोटो है हमारा, ये शान में भी रहते हैं। మేము ఈ ముఖ్యమంత్రితో మేము ఫోటో తీయించుకున్నాము అన్న గొప్పలో కూడా ఉంటాం. लेकिन बाबा क्या कहते हैं? అయితే బాబా ఏమంటారు అంటే स्वमान की शान में रहना। స్వమానం యొక్క ఆ గౌరవంలో ఆ గొప్పతనంలో ఉండండి. तो स्व कौन? అయితే స్వ అంటే ఎవరు? आत्मा। ఆత్మ. अब तो उसको मान कब आता है? ఆ ఆత్మకి ఎప్పుడు గౌరవం వస్తుంది? जब आत्मा को क्लीन करते हैं, ఎప్పుడైతే ఆత్మని స్వచ్ఛంగా తయారు చేస్తామో, आत्मा को कुछ विशेषता को ऐड करते हैं, ఆ ఆత్మకి ఏదైనా విశేషతలు మనము యాడ్ చేస్తామో तब उसका मान बढ़ता है। అప్పుడు ఆ ఆత్మ యొక్క గౌరవం పెరుగుతుంది. आत्मा अभी भी लोन अकाउंट में है। అయితే ఆత్మ ఇప్పుడు కూడా లోన్ అకౌంట్ లోనే ఉంది. उसके घर में बहुत सारे लोग जिनसे इन्होंने लोन लिया था वो आकर इनके साथ झगड़ा कर रहे हैं। అయితే ఈ పరివారంలో వీళ్ళు ఎవరితోనైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు ఈ పరివారంలోనే వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. हाँ, तो इसका मतलब आत्मा को मान नहीं रहता है ना। అయితే దీని అర్థం ఏంటి? ఆత్మకి గౌరవం లేనట్టే లెక్క. जैसे आपके घर में कोई आते हैं, ఎలా అంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చారు అనుకోండి, उनको आप भोजन खिलाते हो, उनको पालना देते हो, तो वो लोग आपको मान देते हैं ना। వాళ్ళకి పాలన సరిగా చూసి వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తే వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు. हाँ, इसके बदले आप उनसे पैसा लेकर उनको घर भेजेंगे तो आपको मान देंगे क्या वो? వాళ్ళకి గౌరవం ఇచ్చే బదులు మీరు వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకుని వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేశారు అనుకోండి, అప్పుడు మీకు గౌరవం దొరుకుతుందా? तो बाबा कहते हैं आत्मा का मान कब बढ़ता है? అయితే బాబా మనకు చెప్తున్నారు ఆత్మ యొక్క గౌరవం ఎప్పుడు పెరుగుతుంది? 5000 साल के अनुसार 5000 సంవత్సరాల అనుసారంగా पंच तत्वों से, పంచతత్వాల నుండి, मनुष्य आत्माओं से మనుష్య ఆత్మల నుండి हम लोगों ने बहुत लोन किया है। మనము చాలా లోన్ తీసుకున్నాం. हर सेकंड उसको पेमेंट करना पड़ रहा है। అయితే ప్రతి సెకండ్ దానికి పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. वो पेमेंट करने के लिए हमको कमाई चाहिए। అయితే ఆ లోన్ మనం తీర్చాలి అంటే గనక మనం సంపాదించుకోవాలి. आत्मा को कमाई कहाँ से आएगा? ఆత్మకి సంపాదన ఎలా వస్తుంది? भगवान के पास जो सप्तगुण है, భగవంతుని దగ్గర ఏవైతే సప్తగుణాలు ఉన్నాయో, स्थूल दुनिया में, स्थूल वतन में जिनको चाहिए, స్థూల ధనంలో స్థూల వతనంలో ఎవరికి కావాలో जब आप देने के लिए निमित्त बनते हो,
అయితే ఎవరికి కావాలో అది వాళ్ళకి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా ఉన్నారో उसका फल आपके अकाउंट में जमा के रूप में आ जाता है। అప్పుడు ఆ ఫలితంగా అదంతా మీ అకౌంట్ లో జమ అవుతుంది ఆ ఫలితం. उस धन से आपके सारे अकाउंट को सेटलमेंट करना है। ఆ ధనంతో మీరు మీ అకౌంట్లన్నీ సెటిల్ చేసుకోవాలి. उसके बाद దాని తర్వాత जो आपके पास एक्स्ट्रा बचता है, మీ దగ్గర ఏదైతే ఎక్కువ ఇంకా ఉంటుందో बाकी लोगों को दान के रूप में देना है। మిగతా వాళ్ళందరికీ కూడా అది దానం రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. उस धन से उनका कल्याण होना चाहिए। ఆ ధనంతో వాళ్ళకి కళ్యాణం జరగాలి. तब वो आत्माएं आपको मान देते हैं। అప్పుడు ఆ ఆత్మలు మీకు గౌరవాన్ని ఇస్తారు. अभी बाबा पूछ रहे हैं, అయితే ఇప్పుడు బాబా అడుగుతున్నారు, आपके पास वैसे जमा के खाता कितना है? అయితే మీ దగ్గర అలా జమా ఖాతా ఎంత ఉంది అని అడుగుతున్నారు. उस खाता में क्या रहना चाहिए? ఆ ఖాతాలో ఏమేమి ఉండాలి? शांति, सुख, आनंद, प्यार, शक्ति, पवित्रता, गुण, ये रहना चाहिए। శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత ఇవన్నీ ఉండాలి. साथ में आशीर्वाद भी चाहिए। దాంతో పాటు ఆశీర్వాదాలు కూడా కావాలి, ఉండాలి. जब आप जागृत अवस्था में कर्म क्षेत्र में आते हो, మీరు ఎప్పుడైతే జాగృత అవస్థలో కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు तब आपको ये शान रहना चाहिए, అప్పుడు మీకు ఈ గొప్ప అంతా ఉండాలి. ताकि मैं इतना धनवान हूँ। అంటే నేను ఎంత ధనవంతుణ్ణి అన్న గొప్ప ఉండాలి మీరు కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు. समझ लीजिए, जब आपका जन्म हुआ था, आप बहुत गरीब थे। మీ మీ ఇలా అనుకోండి, మీరు జన్మించినప్పుడు మీరు చాలా పేదవారి కింద ఉన్నారు. आपके माँ बाप ने बहुत लोन किया था, మీ అమ్మా నాన్నలు చాలా లోన్ తీసుకున్నారు. खाने के लिए भोजन भी नहीं था, पहनने के लिए कपड़ा भी नहीं था। తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. तो इस स्थिति में लोग आपको रिस्पेक्ट देते हैं क्या? ఇలా ఈ స్థితిలో ఉన్నప్పుడు జనం అంతా మీకు గౌరవం ఇస్తారా? आप बड़े हो गए, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, बहुत अच्छा एजुकेशन किया, చాలా మంచి చదువు చదువుకున్నారు, बहुत अच्छा कमाई की, చాలా మంచి సంపాదన సంపాదించుకున్నారు, ओन घर बनाया, మీ సొంత ఇంటిని నిర్మించుకున్నారు, कार लिया, కార్ తీసుకున్నారు, बहुत सारे लोगों को, दुनिया वालों को आप दान धर्म कर रहे हो, చాలా ప్రపంచంలో చాలా మందికి మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, जिनको जरूरत है उनको सहयोग दे रहे हो। ఎవరికైతే అవసరమో వాళ్ళకి సహయోగం చేస్తున్నారు. अभी आपका शान कैसा रहता है? అప్పుడు మీ గొప్ప ఎలా ఉంటుంది? मेरे पास ओन घर है, నా దగ్గర నా సొంత ఇల్లు ఉంది, ओन कार है, సొంత కారు ఉంది, 100 साड़ी है, 100 చీరలు ఉన్నాయి, और 2 केजी गोल्ड है, 2 కేజీల గోల్డ్ ఉంది, हैदराबाद में 3 अपार्टमेंट है। హైదరాబాద్ లో 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. वो शान लेकर चलते हो ना? ఆ గొప్పగా ఉండి గౌరవాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు కదా మీరు. इसको बाबा कहते हैं దీన్ని బాబా అంటారు, रॉयल माया। దీన్నే బాబా ఏమంటారంటే రాయల్ మాయా అంటారు. ये सभी झूठ है, ఇవన్నీ కూడా అబద్ధాలే. ये सभी एक दिन विनाश होने वाला है। ఇవన్నీ కూడా ఒక రోజు వినాశనం అయ్యేది ఉంది. आगे जन्म में ये सभी आप लेकर नहीं जाते हो। తర్వాత జన్మలోకి మీరు ఇవన్నీ తీసుకుని వెళ్ళలేరు. अभी आपको किस शान में रहना है? మీరు ఏ గౌరవంలో ఉండాలి? खुद को आत्मा बनकर స్వయాన్ని ఆత్మగా భావించి परमात्मा में मन रखते हुए పరమాత్మ యందు మనస్సు ఉంచి यथार्थ राजयोग द्वारा, యథార్థమైన రాజయోగం ద్వారా, ईश्वरीय सेवा द्वारा ఈశ్వరీయ సేవ ద్వారా आत्मा को जो चाहिए, ఆత్మకి ఏం కావాలో, परमात्मा का जो गुण, పరమాత్మ యొక్క ఏవైతే గుణాలు, वो आपके पास कितना स्टॉक है, ఆ పరమాత్మ యొక్క గుణాలు మీ దగ్గర ఎంత స్టాక్ ఉన్నాయో उसके साथ कनेक्शन में रहना, वो शान में रहना। దాంతో మీరు కనెక్ట్ అయి ఉండాలి, ఆ గొప్పలో ఉండాలి మీరు. अभी बाबा पूछते हैं, ఇప్పుడు బాబా అడుగుతున్నారు, समय के अनुसार సమయం అనుసారంగా आपके पास మీ దగ్గర इतना स्टॉक रहना चाहिए। ఎంత స్టాక్ ఉండాలి? 1 सेकंड में ఒక్క సెకండ్ లో विश्व में जितना भी आत्माएं हैं, విశ్వంలో ఎంతమంది ఆత్మలున్నా సరే, जितना जड़ चीज है, ఎన్ని జడ చిత్రాలు ఉన్నా సరే, उन लोगों तक ईश्वरीय भोजन खिलाने के लिए उतना स्टॉक आपके पास रहना चाहिए। వాళ్ళందరికీ కూడా మీరు ఆ
ईश्वरीय भोजन खिलाने के लिए। ఈశ్వరీయ భోజనం తినిపించడానికి ఎంత స్టాక్ కావాలో అంత స్టాక్ ఉండాలి ఒక్క సెకండ్ లో. उतना है क्या? అంత ఉందా? बच्चे कहते हैं, పిల్లలు అడుగుతున్నారు, बाबा బాబా विश्व का कहाँ देखेंगे? విశ్వాన్ని ఎక్కడ చూడగలము? अपने बाजू में जो मन को जितना चाहिए उतना देने के लिए मेरे पास नहीं है। మా దగ్గర మనసుకి ఏం కావాలో ఎంత కావాలో ఇవ్వడానికి కూడా నా దగ్గర అంత లేదు. इसलिए वो मन बुद्धि मेरा बात नहीं सुनता है। అందువల్ల ఆ మనసు బుద్ధి నా మాట వినటం లేదు. शरीर भी नहीं सुनता है। శరీరం కూడా వినటం లేదు. लौकिक परिवार वाले भी नहीं सुनते हैं। లౌకిక పరివారంలో వాళ్ళు కూడా వినటం లేదు. ये सुनकर हम अलौकिक परिवार में जाएंगे, ఇవన్నీ విని మేము అలౌకిక పరివారానికి వెళ్తే కనుక वो भी हमारे बात नहीं सुन रहे हैं। వాళ్ళు కూడా మా మాట వినటం లేదు. क्यों? ఎందుకు? बात नहीं सुन रहे इसका मतलब वो आपको रिस्पेक्ट नहीं दे रहे हैं। వాళ్ళు మీ మాట వినట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మీకు వాళ్ళు గౌరవాన్ని ఇవ్వటం లేదు అని. क्यों नहीं दे रहे हैं? ఎందుకు ఇవ్వటం లేదు వాళ్ళు గౌరవం? आप जितना देना चाहिए वो नहीं दे रहे हो ना। ఎందుకంటే మీరు ఎంత ఇవ్వాలో వాళ్ళకి అదంతా ఇవ్వలేదు. एक शॉप में जाते हो, होटल में जाते हो, ఒక షాప్ కానీ హోటల్ కానీ వెళ్తారు. वो जो खाया जो लिया आपने पैसा दिया तो वो मालिक आपको रिस्पेक्ट देगा कि नहीं देगा? మీరు ఏం తిన్నారో దానికి దానికి సరిపడా ధనం ఇస్తే అక్కడ యజమాని హోటల్ యజమాని మీకు గౌరవాన్ని ఇస్తాడు. ऑलरेडी ग्रोसरी शॉप में लोन है, ఆల్రెడీ మీరు కిరాణా షాప్ లో లోన్ ఉంది మీకు. और भी अभी लोन के लिए वो आइटम मांग रहे हो तो वो मान देगा कि थप्पड़ लगाएगा? ఇంకా మీరు లోన్ అడిగారు అనుకోండి, అతను ఇస్తాడా లేకపోతే మిమ్మల్ని కొడతాడా? हाँ, या आपको निंदा कराएगा? లేకపోతే మిమ్మల్ని నిందిస్తాడా? आत्मा का कमाई कब होता है? ఆత్మ యొక్క సంపాదన ఎప్పుడు జరుగుతుంది? सिर्फ संगम युग में ही होता है ना। ఓన్లీ సంగమ యుగంలోనే కదా జరుగుతుంది. जब तक आप ईश्वर के फैक्ट्री में काम नहीं करेंगे तब तक आत्मा का कमाई नहीं होता है। ఎప్పటి వరకు మీరు ఈశ్వరుని ఫ్యాక్టరీలో మీరు పని చెయ్యరో అప్పటి వరకు మీకు ఆత్మకి సంపాదన దొరకదు. तो ईश्वर का फैक्ट्री में क्या है? ఈశ్వరుని ఫ్యాక్టరీలో ఏముంది? 7 गुण है। సప్త గుణాలు ఉన్నాయి. उस गुण को जितना आप इस दुनिया में सेल करते हो ना उतना आपको कमाई होता है। మీరు ఆ సప్త గుణాల్ని ఈ ప్రపంచంలో ఎంత అమ్మితే అంత మీకు ఫలితం వస్తుంది. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్దాదా चारों ओर के నలువైపులా ఉన్న अपने తమ परमात्मा प्यार के पात्र పరమాత్మ ప్రేమకు పాత్రులైన सम्मान की सीट पर सेट रहने वाले సమానమనే సీట్ పై సెట్ అయి ఉన్న बच्चों को देख रहे हैं। తమ పిల్లల్ని చూస్తున్నారు. सम्मान की सीट में रहने वाले को नशा क्या रहता है? స్వమానంలో సెట్ అయి ఉండే వాళ్ళ నశ ఏముంటుంది? आज हमने इतना शांति दुनिया को दे दिया, మేము ఈ రోజు ఇంత శాంతిని ప్రపంచానికి ఇచ్చాము, इसीलिए मेरा सिटी इतना इम्प्रूवमेंट्स हो गया, అందువల్ల నా స్థితి ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది, रिलेशनशिप में बहुत अच्छा परिवर्तन आया, నా బంధుత్వంలో కూడా చాలా మంచి పరివర్తన వచ్చింది, मेरे बच्चे मेरे बात सुन रहे हैं, నా పిల్లలు నా మాట వింటున్నారు, मेरे शरीर का बीमारी कम हो रहा है। నా శరీరం యొక్క అనారోగ్యం తక్కువ అవుతుంది. ये सभी का कारण ఈ అన్నిటి యొక్క కారణము रूहानी कमाई। ఆత్మిక సంపాదన. ज्यादातर हम बच्चे क्या करते हैं? చాలా మంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే, हम बाबा के बच्चे बनने के बाद మేము బాబా పిల్లలుగా తయారైన తర్వాత ओन बिल्डिंग लिया, సొంత బిల్డింగ్ తీసుకున్నాము, ओन कार लिया, సొంత కార్ తీసుకున్నాము, बच्चों को यूएस में जॉब मिला। పిల్లలకి అమెరికాలో జాబ్ దొరికింది. ये स्वमान है या देह अभिमान है? ఇవన్నీ స్వమానాలా లేకపోతే దేహాభిమానమా? तो हम कहाँ बैठे हैं, किसके साथ कनेक्टेड हैं? మనము ఎక్కడ కూర్చున్నాము, ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాము? तो बाबा बता रहे हैं, బాబా ఏం చెప్తున్నారంటే, जो बच्चे ఏ పిల్లలైతే निराकार वो गुण के सिंहासन के ऊपर जो बैठे हैं, నిరాకారములైన ఏ గుణాల యొక్క సింహాసనం మీద కూర్చున్నారో, राजा बने हैं, రాజుగా తయారయ్యారో, बालक के रूप में भगवान से सब ले रहे हैं, బాలకుని రూపంలో భగవంతుడి దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు, मालिक के रूप में सारे विश्व को दे रहे हैं, యజమాని రూపంలో మొత్తం విశ్వమంతటికి ఇస్తున్నారు, और दिन ब दिन कमाई कर रहे हैं।
మరియు రోజు రోజుకి సంపాదన సంపాదించుకుంటున్నారు. और परमात्मा का निराकार गुण के नशे में है। పరమాత్మని యొక్క నిరాకారమైన గుణం యొక్క నశాలో ఉన్నారు. उन बच्चों को बाबा देख रहा है। అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. हम क्या सोचते हैं? మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? हमारे घर में है ना, पहले हम नीचे बैठते थे, మా ఇంట్లో మేము మొదట కింద కూర్చునేవాళ్ళం. उसके बाद हमारे यहाँ ना लकड़ी का चेयर आ गया, ఆ తర్వాత మా ఇంట్లో చెక్కతో చేసిన కుర్చీ వచ్చింది. उसके बाद प्लास्टिक का चेयर आ गया। దాని తర్వాత ప్లాస్టిక్ కుర్చీ వచ్చింది. अभी हम कैसे बैठ रहे हैं? ఇప్పుడు మేము ఎలా కూర్చుంటున్నాము? 25,000 का सोफा पर बैठ रहे हैं। 25,000 సోఫా మీద కూర్చుంటున్నాము. तो हम शरीर का सिंहासन के बारे में सोच रहे हैं। మనమేమో శరీరం యొక్క సింహాసనం గురించి ఆలోచిస్తున్నాం. बाबा किसको देख रहे हैं? బాబా ఎవరిని చూపిస్తున్నారు? सिर्फ परमात्मा का प्यार ఓన్లీ పరమాత్మని యొక్క ప్రేమ जो अनुभव कर रहे हैं, ఎవరైతే అనుభవం చెందుతున్నారో उनको बाबा देख रहा है। వాళ్ళని బాబా చూస్తున్నారు. परमात्मा का प्यार किसको मिलता है? పరమాత్మని యొక్క ప్రేమ ఎవరికి దొరుకుతుంది? जो बच्चे बाप का बात सुनते हैं, ఏ పిల్లలైతే తండ్రి యొక్క మాట వింటారో, सदा सरेंडर रहते हैं, సదా వాళ్ళకి లోబడి ఉంటారో, बाबा की गोद में रहते हैं, బాబా యొక్క ఒడిలో ఉంటారో, समय के अनुसार సమయం అనుసారంగా अपने को తమని ईश्वरीय सेवा में निमित्त बनाते हैं, సమయం అనుసారంగా స్వయాన్ని ఈశ్వరీయ సేవలో निमित्त बनाते हैं, నిమిత్తంగా తయారు చేస్తారో उनको ही बाबा परमात्मा प्यार करता है। వాళ్ళకే బాబా పరమాత్మ యొక్క ప్రేమని చూపిస్తారు. परमात्मा का प्यार सिर्फ आप खुद खाते रहेंगे तो परमात्मा प्यार नहीं करेगा। పరమాత్మని యొక్క ప్రేమ మీరే స్వయంగా తిన్నారు అనుకోండి, పరమాత్మ మిమ్మల్ని ప్రేమించరు. परमात्मा किसको प्यार करेगा? పరమాత్మ ఎవరిని ప్రేమిస్తారు? परमात्मा जो प्यार दे रहा है, सारे विश्व को जो दे रहे हैं, देने के लिए निमित्त बन रहे हैं। పరమాత్మ యొక్క ప్రేమని మొత్తం విశ్వం అంతటికి ఇవ్వడానికి నిమిత్తంగా ఎవరు తయారవుతున్నారో వాళ్ళకి పరమాత్మ ప్రేమని చూపిస్తారు. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. जब राजयोग में बैठती हो, మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు, तपस्या में बैठती हो, తపస్సులో కూర్చున్నప్పుడు, विश्व सेवा में बैठती हो, విశ్వసేవలో కూర్చున్నప్పుడు अपने मन बुद्धि रूपी सीट को మీ మనస్సు బుద్ధి రూపం అనే సీట్ కి इस स्वमान में सेट किया है, ఈ స్వమానంలో సెట్ చేశారా? या आपने कितना लोगों को ध्यान दिया, कितना लोग क्लास सुन रहे, इसके साथ कनेक्टेड हो गए हो? లేకపోతే మీరు ఎంతమందికి జ్ఞానం ఇచ్చారు, ఎంతమంది క్లాస్ చేస్తున్నారు అన్న దాంట్లో కనెక్ట్ అయి ఉండిపోయారా? बाबा ने रिजल्ट्स में देखा, బాబా ఫలితాల్లో చూశారు, सीट में तो सब बैठे हैं, సీటు మీద అయితే అందరూ కూర్చున్నారు, सभी परंदा में बैठे हैं, అందరూ పరంధామంలోనే కూర్చున్నారు, बाबा के आगे बैठे हैं, బాబా ముందు కూడా కూర్చున్నారు. बच्चों को विधि भी मालूम पड़ गया। పిల్లలకి ఆ విధి కూడా తెలిసింది, అర్థమైంది. हाँ, विश्व कल्याण के लिए भी निमित्त बन रहे हो, విశ్వ కళ్యాణానికి కూడా నిమిత్తంగా తయారయ్యారు. लेकिन కానీ जो कर्म के लिए वहां बैठे हो, ఎవరైతే కర్మలు చేయడానికి అక్కడ కూర్చున్నారో आपका जो मन का स्थिति है ना, మీ మనస్సు యొక్క స్థితి ఏదైతే ఉందో वो एकाग्र और निरंतर नहीं रह रहा है। అది ఏకాగ్రంగా నిరంతరం అలాగే ఉండటం లేదు. वहां क्यों बैठे हो? అక్కడ ఎందుకు కూర్చున్నారు? विश्व कल्याण के लिए। విశ్వ కళ్యాణం చేయడానికి కూర్చున్నారు. जितना समय आप चाहते हो वही कर्म में बैठना पड़ेगा ना। ఎంత సమయం మీరు అక్కడ ఉన్నారో उतना समय आपका मन वहां ही रहना पड़ेगा ना। ఎంత సమయం కూర్చున్నారో అంత సమయం మీ మనస్సు అక్కడే ఉండాలి కదా. फिल्म देखने के लिए जाते हो तो फिल्म स्टार्टिंग से एंड तक तन और मन वहां ही रहता है ना फिल्म में। సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు కూడా మీ తనువు మనస్సు ఆ సినిమాలోనే ఉంటుంది కదా. शॉपिंग में एक शॉप में अंदर जाते हो, शॉपिंग कंप्लीट होने तक आपका मन शॉपिंग में ही रहता है ना, इधर उधर नहीं जाता है। షాపింగ్ చేయడానికి ఒక షాప్ లోకి వెళ్ళినప్పుడు మీ తనువు మనస్సు కూడా అక్కడే ఉంటుంది కదా. షాప్ నుంచి బయటికి వెళ్లే వరకు ఇటువైపు అటువైపు వెళ్ళదు కదా. किसी के साथ फोन में बात करते हो, स्टार्ट करने से क्लोज होने तक उनके साथ में ही कनेक्शन में रहते हो ना। ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడినప్పుడు, ఫోన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళతోనే కదా కనెక్ట్ అయి ఉంటారు. लेकिन जब आप विश्व कल्याण के लिए बैठते हो,
కానీ ఎప్పుడైతే విశ్వ కళ్యాణం చేయడానికి కూర్చుంటారో शरीर तो आधा घंटा बैठा है, శరీరం అయితే అరగంట కూర్చుంది. मन कितना टाइम है? మనస్సు ఎంతసేపు ఉంది అక్కడ? ठीक से चेक करो। సరిగా చెక్ చేసుకోండి. टोटल मिलाएंगे तो मैक्सिमम 2 से 3 मिनट। మొత్తం టోటల్ గా చూస్తే ఎక్కువగా 2 నుంచి 3 నిమిషాలే అక్కడ ఉంది మనసు. बाकी टाइम कहाँ रहता है? మిగతా సమయం అంతా ఎక్కడ ఉంటుంది మనసు? अलग अलग संकल्पों में रहता है, రకరకాల సంకల్పాలలో ఉంటుంది. अपसेट में रहता है। అప్సెట్ అయ్యి అంటే అలజడిలో ఉంటారు. रात को क्या भोजन बनाना है? రాత్రి ఏం భోజనం తయారు చేయాలి? माँ के घर में जाना है, ट्रेन टिकट रेडी हुआ है क्या? అమ్మ ఇంటికి వెళ్ళాలి అయితే ట్రైన్ టికెట్ రెడీ అయిందా లేదా? हाँ, सेंटर टीचर ने ये जिम्मेदारी दिया था, वो सेवा हमने किया है कि नहीं किया? సెంటర్ టీచర్ ఏమో ఈ బాధ్యత అప్పచెప్పారు, మనం చేసామా లేదా? बैठे किसके लिए हो? కూర్చోవడమేమో ఎందుకు కూర్చున్నారు? विश्व कल्याण के लिए। విశ్వ కళ్యాణం చేయడానికి కూర్చున్నారు. और क्या कर रहे हो? కానీ ఏం చేస్తున్నారు? अपसेट हो रहे हो। ఆ మానసికంగా అలజడి చెందుతున్నారు. बच्चों को वो स्थिति अच्छा भी लगता है। పిల్లలకి ఈ స్థితి సరిగానే అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. कौन सा स्थिति? ఎలాంటి స్థితి? एकाग्रता से विश्व कल्याण करने का स्थिति बच्चों को अच्छा लगता है। ఏకాగ్రత స్థితి నుంచి విశ్వ కళ్యాణం చేసేటటువంటి స్థితి పిల్లలకి బాగా అనిపిస్తుంది. अनुभव भी है, అనుభవం కూడా ఉంది. सदा रहना चाहते भी हैं, సదా అది అలా ఉండాలి అని అనుకుంటారు కూడా. लेकिन కానీ स्थित नहीं हो रहे हैं। అక్కడ స్థితి అవ్వటం లేదు. बाबा भी चाहते हैं, బాబా కూడా కోరుకుంటున్నారు, बच्चे भी चाहते हैं, పిల్లలు కూడా కోరుకుంటున్నారు. लेकिन बच्चे वो साधना नहीं कर पा रहे हैं। కానీ పిల్లలు ఆ సాధన చెయ్యలేకపోతున్నారు. कारण కారణం ఏమిటంటే अटेंशन का कमी है। అటెన్షన్ యొక్క లోపం ఉంది. रूहानी कमाई के बदले तन के कमाई के प्रति ज्यादा अटेंशन है। మానసిక ఆత్మిక సంపాదన బదులు ఆ तन का कमाई की तरफ ज्यादा अटेंशन है, తను యొక్క సంపాదన మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. जन की तरफ ज्यादा अटेंशन है, జనం మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. धन की तरफ ज्यादा अटेंशन है। ధనం వైపు చాలా ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. वो नशा नहीं है, ఆ నశ లేదు. स्वमान का नशा नहीं है। సుమానం యొక్క నశ లేదు. बाबा ने कितना स्वमान दिया है आपको? బాబా మీకు ఎన్ని స్వమానాలు ఇచ్చారు? पहले स्वमान बाबा कहते हैं, మొదటి స్వమానం బాబా ఏం చెప్తారు అంటే, आपको ईश्वरी जन्म किसने दिया? మీ అందరికీ కూడా ఈశ్వరీయ జన్మని ఎవరు ఇచ్చారు? डायरेक्ट बाबा ने दिया है ना। బాబానే డైరెక్ట్ గా ఇచ్చారు కదా. बाबा ने आपको ढूंढा कि आपने बाबा को ढूंढा? బాబాని మీరే వెతుక్కున్నారా లేకపోతే బాబా మిమ్మల్ని వెతికారా? बाबा ने आपको ढूंढा ना। బాబానే మిమ్మల్ని వెతికారు కదా. हमारे में तो कितना कमियां थी, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి. फिर भी बाबा ने అయినా కూడా బాబా हमारे कमियों को नहीं देखा। మన లోపాలని ఏమీ చూడలేదు. उनको विशेषता बाबा ने ही भर दिया, మనలో విశేషతలు కూడా బాబానే నింపారు. और हमको बाबा विश्व कल्याण के लिए यूज कर रहे हैं। మరియు మనని బాబా విశ్వ కళ్యాణం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. परमात्मा का पहला हम सृष्टि है। పరమాత్మని యొక్క మొదటి సృష్టి మనం. जैसे बाबा सत्युग स्थापन करने के लिए नीचे आए थे, ఎలా అయితే బాబా సత్యయుగాన్ని స్థాపన చేయడానికి కిందకి వచ్చారో, तो पहले हमको जन्म देकर हमको सृष्టి किया है ना। మొదట మనకే జన్మ ఇచ్చి సృష్టిని స్టార్ట్ చేశారు కదా. पहले ज्ञान तो बाबा ने हमको दिया है ना। మొదట బాబా జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. वो नशा है। ఆ నశ ఉందా మీకు? लौकिक में देखो, లౌకికల్లో చూడండి, एक प्राइम मिनिस्टर का बच्चा है तो कितना नशा रहता है। ప్రధానమంత్రి పిల్లవాడైతే ఎంత వాళ్ళకి నశ ఉంటుంది. करोड़पति का बच्चा है तो कितना नशा रहता है। కోట్లాధికారి పిల్లలైతే ఎంత నశ ఉంటుంది. मेरा दादाजी ये थे तो वो पोते को भी कितना नशा रहता है। మా తాతయ్య గారు ఇది అని చెప్పి మనవడికి కూడా ఎంత నశ ఉంటుంది. लेकिन मेरे बच्चों को नशा ही नहीं है, नशा डाउन हो गया। కానీ నా పిల్లలకి నశాయే లేదు, నశ డౌన్ అయిపోయింది. वो नशा नहीं है तो నశ లేకపోతే కనుక स्थिति भी नहीं बनता है। స్థితి కూడా తయారవ్వదు. देखो पांचों खंडों में చూడండి, 5 ఖండాలలో आपको बाबा ने चुना है। మిమ్మల్ని బాబా ఎన్నుకున్నారు.
कोई हायर एजुकेटेड लोगों को, करोड़पति लोगों को नहीं चुना। ఎవరో బాగా ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళకి లేకపోతే కోట్లాధికారుల్ని ఎన్నుకోలేదు. जिन्होंने भक्ति मार्ग में कितना कड़ी तपस्या की है उनको भी बाबा ने सिलेक्शन नहीं किया। जिन्होंने कड़ी पावरफुल तपस्या किया है उनको भी बाबा ने सिलेक्शन नहीं किया। ఎవరైతే బాగా కఠినమైన తపస్సు చేశారో వాళ్ళని కూడా బాబా సెలెక్ట్ చేసుకోలేదు. हमको सिलेक्शन किया। మన్ని సెలెక్ట్ చేసుకున్నారు. किसके लिए? దేని గురించి? सारे विश्व के लिए आप आधार मूर्त हो। మొత్తం విశ్వమంతటికి మీరే ఆధారమూర్తులు. सारे विश्व के आप पूर्वज हो। మొత్తం విశ్వానికి అంతటికి మీరే పూర్వజులు. सारे विश्व के लिए आप उदाहरण मूर्त हो। మొత్తం విశ్వమంతటికి మీరు ఉదాహరణ మూర్తులు. कोई एक दो आत्मा के कल्याण के लिए बाबा ने सिलेक्शन नहीं किया आप लोगों को। ఎవరో ఒకళ్ళో ఇద్దరి కళ్యాణం గురించి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు బాబా. विश्व के लिए है। విశ్వం గురించి చేసుకున్నారు. लेकिन हमारा स्थिति कैसा रहता है? కానీ మన స్థితి ఎలా ఉంటుంది? बाबा బాబా मेरे पति का कल्याण करो, నా భర్త కళ్యాణం చెయ్యండి, मेरे बच्चों का कल्याण करो, నా పిల్లలకి కళ్యాణం చెయ్యండి, मेरा कोर्ट केस को ठीक करो। నా కోర్టు కేసుని సరి చెయ్యండి. बाबा क्या बनाना चाहता है और हम क्या बन रहे हैं। బాబా మిమ్మల్ని ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎలా తయారవుతున్నారు. ऐसे महान कार्य के लिए ఇలా మహత్తరమైన కార్యం గురించి बैठने के लिए सीट तो चाहिए ना। కూర్చోడానికి సీట్ అయితే కావాలి కదా. कोई कुछ काम करता है तो उसको ऑफिस में एक चेयर तो रहता है। ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళకి ఆఫీస్ లో ఒక చైర్ ఉంటుంది కదా. गवर्नमेंट में भी जो ऑफिसर रहता है उनको एक चेयर सीट पावर रहता है ना। గవర్నమెంట్ లో ఆఫీసర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది కదా ఆ చైర్ కి. तो बाबा ने भी आपको सीट दिया है। బాబా కూడా మీకు ఆ సీట్ ని ఇచ్చారు. बाबा ने सीट नहीं दिया, बाबा ने सिंहासन दिया। బాబా సీట్ ఇవ్వలేదు, సింహాసనాన్ని ఇచ్చారు. कौन सा सिंहासन? ఎలాంటి సింహాసనము? परमात्मा का दिल तख्त का सिंहासन। పరమాత్మని యొక్క హృదయ సింహాసనాన్ని ఇచ్చారు. ये जो सिंहासन है ना, ఈ సింహాసనం ఏదైతే ఉందో 5000 साल में किसी भी युग में आपको नहीं मिलेगा। 5000 సంవత్సరాల్లో ఏ యుగంలోనూ మీకు దొరకదు. क्यों? ఎందుకు? बाकी युग में परमात्मा नहीं रहता है ना। మిగతా యుగాల్లో పరమాత్మ ఉంటారు కదా. सतयुग त्रेतायुग में शरीर के लिए सिंहासन मिलेगा। సత్యయుగము త్రేతాయుగంలో శరీరానికి సింహాసనం దొరుకుతుంది. लेकिन ये दिल का सिंहासन है ना, सतयुग के वो सिंहासन से बहुत श्रेष्ठ है। కానీ ఈ ఈ హృదయ సింహాసనం ఏదైతే ఉందో అది సత్యయుగం యొక్క సింహాసనం కన్నా చాలా శ్రేష్టమైనది. तो एक है परमात्मा का सिंहासन, ఒకటి పరమాత్మని యొక్క సింహాసనము, दूसरा है लाइट का पवित्रता का ताज, రెండవది ప్రకాశ కిరీటం అంటే పవిత్రత యొక్క కిరీటం, तीसरा है स्मृति का तिलक। మూడవది ఏంటి? స్మృతి అనే తిలకం. तो क्या स्मृति रहना चाहिए? కాబట్టి మీకు ఏ స్మృతి ఉండాలి? मैं आत्मा हूँ, నేను ఆత్మను, मैं विश्व कल्याण के लिए निमित्त हूँ, నేను విశ్వ కళ్యాణం చేయడానికి నిమిత్తుడను, मेरे द्वारा बाबा विश्व कल्याण करा रहा है। నా ద్వారా బాబా విశ్వ కళ్యాణాన్ని జరుపుతున్నారు. ये स्मृति में रहना चाहिए ना। ఆ స్మృతిలో ఉండాలి కదా మీరు. इसके बदले हम क्या करते हैं? దీని బదులు మనం ఏం చేస్తాము? उस पेशेंट को सकाश दिया, इनको सकाश दिया करके हम क्या करते? थोड़े थोड़े ही हद में सोचते हैं। ఈ పేషెంట్ కి సాకాశం ఇచ్చాము, ఆ పేషెంట్ కి సాకాశం ఇచ్చాము అని చెప్పి హద్దులో ఆలోచిస్తూ ఉంటారు. तो उस एकाग्रता के स्थिति में कंटिन्यूअस सदा रहना है। అయితే మనము ఆ ఏకాగ్ర స్థితిలో కంటిన్యూస్ గా ఉండాలి, నిరంతరంగా ఉండాలి. जैसे किसी को गवर्नमेंट का जॉब मिलता है तो कितना नशा रहता है उनको। ఎలా అంటే ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ దొరికింది అనుకోండి, వాళ్ళు ఎంత నష ఉంటుంది. एक सुप्रीम कोर्ट जज को कितना नशा रहता है। ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఎంత నష ఉంటుంది. आप तो विश्व के सभी लोगों को कल्याण करने के लिए निमित्त बने हो। మీరైతే విశ్వంలోని అందరి కళ్యాణాన్ని చేయడానికి నిమిత్తంగా తయారయ్యారు. बाबा कहते हैं బాబా అంటారు, बच्चों का मुख है ना, పిల్లల యొక్క ముఖం ఉంది కదా, किसी एंगल से देखेंगे तो अभी बाबा को ये नशा दिखाई नहीं दे रहा है। ఆ పిల్లల యొక్క ముఖాన్ని ఏ యాంగిల్లో చూసినా బాబాకి ఆ నష కనిపించటం లేదు. क्यों? ఎందుకు? बच्चे उस स्थिति में बैठकर वो कर्म अभी तक नहीं कर रहे हैं, इसलिए वो नशा नहीं है। ఎందుకంటే పిల్లలు ఆ స్థితిలో కూర్చొని ఆ పని చేయటం లేదు, ఎందుకంటే ఆ నష లేదు కాబట్టి పిల్లలకి.
जब तक वो ड्यूटी नहीं निभाएंगे, ఎప్పటి వరకు అయితే మీరు ఆ డ్యూటీని నిర్వర్తించరో, जब तक आप उसके लिए योग्य नहीं बनेंगे, ఎప్పటి వరకు మీరు వాటికి యోగ్యులుగా తయారవ్వరో ఆ పని చేయటానికి, अनुभवी नहीं बनेंगे, అనుభవీలుగా ఎప్పుడు తయారవ్వరో तब तक आपका नशा नहीं चढ़ेगा। అప్పటి వరకు మీకు నష ఎక్కదు. अभी बच्चे पूछते हैं అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, वो पोस्ट लेने के लिए क्या करना पड़ेगा। ఆ పోస్ట్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? बाबा कहते हैं, బాబా అంటారు, बाबा బాబా लास्ट नंबर के बच्चों को भी బాబా ఏమంటున్నారంటే లాస్ట్ నెంబర్ లో ఉన్న పిల్లలకి కూడా फरिश्ता सो देवता बनाना चाहते हैं। ఫరిష్తా నుండి దేవతలుగా తయారు చేద్దాం అనుకుంటున్నారు. हर एक आत्मा को ప్రతి ఒక్క ఆత్మకు देवता रूप में देखना चाहते हैं। దేవతా రూపంలో చూద్దామని అనుకుంటున్నారు. अभी हमारा स्थिति क्या है? ఇప్పుడు మన స్థితి ఏంటి? ब्राह्मण है। బ్రాహ్మణులు మనము. ब्राह्मण का काम क्या है? బ్రాహ్మణుల యొక్క పని ఏంటి? जो भगत आते हैं, जो समस्या कहते हैं, उसको लेकर जाके मूर्ति को कहना। భక్తులు వస్తారు, భక్తులు ఏం సమస్య చెప్తారో అది తీసుకువెళ్ళి మూర్తికి చెప్పడం. और मूर्ति द्वारा भगवान जो भी समस्या का समाधान देता है या प्रसाद देता है, उसको लेकर आके भक्तों को देना। మూర్తి వాళ్ళ సమస్యలకి సమాధానం ఏది చెప్తారో అది తీసుకువెళ్ళి భక్తులకి చెప్పడం. इससे क्या होता है? उनको दक्षिणा मिलता है। ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి దక్షిణ దొరుకుతుంది. हम भी अभी क्या कर रहे हैं? మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము? किसी किसी का समस्या लेकर जा रहे हैं, बाबा को कह रहे हैं, उसका समस्या का समाधान देने के लिए निमित्त बन रहे हैं। మనం కూడా ఎవరెవరియో సమస్యలు తీసుకువెళ్ళి బాబాకి చెప్పి బాబా దగ్గర నుంచి దానికి సమాధానం తీసుకుని వాళ్ళకి చెప్తున్నాం. भले वो समस्या अपना हो या और किसी का हो। ఆ సమస్య మనది అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళది అవ్వచ్చు. अभी तक हम ब्राह्मण बने हैं। ఇప్పటి వరకు మనము బ్రాహ్మణులుగా తయారయ్యాము. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారు? ब्राह्मण सो फरिश्ता। బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలు. फरिश्ता क्या है? ఫరిష్తా అంటే ఎవరు? भगवान की शक्ति सिर्फ मेरे बच्चों को देना है, पति को देना है करके थोड़े लोगों के लिए यूज मत करना। అదే బాబా యొక్క శక్తిని తీసుకుని అది నా పిల్లలకు, నా భర్తకు అని చెప్పి కొంతమందికే ఇచ్చి ఆ కొంతమందికే ఉపయోగించకండి ఆ శక్తిని. कोई कोई बच्चे क्या करते हैं? కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే भले लौकिक वाले को तो नहीं दे रहे, లౌకిక వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, लेकिन बाबा ये परिवार का मेंबर है ना, ये आत्मा है ना, बहुत अच्छा सेवा करते करके अलौकिक परिवार के रिश्ते में भी बांधे हुए हैं। అయితే బాబా ఈ లౌకిక పరివారం కాదు, ఈ అలౌకిక పరివారంలో వాళ్ళకి ఇవ్వండి అని ఆ బంధనంలోకి బంధించబడిపోయి ఉంటారు. ये भी तो रिश्ता हो गया ना। అప్పుడు అది కూడా ఒక సంబంధం అయిపోయింది కదా. बाबा कहते ब्राह्मण सो फरिश्ता। బాబా అంటారు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అని చెప్పి. ब्राह्मण बन गए ना, మీరు బ్రాహ్మణులుగా తయారైపోయారు కదా. प्रसाद लेकर आए हो ना पूजा के, ప్రసాదాన్ని తీసుకుని వచ్చారు కదా పూజ చేయడానికి. आपके सामने लोग खड़े हैं ना, మీ ఎదురుగా జనమంతా నిలబడి ఉన్నారు కదా. आप फरिश्ता बनकर మీరు ఫరిష్టాల కింద తయారయ్యి आगे वाले जो भी हो उनसे आपको कुछ भी लेना देना नहीं है। మీ आपके सामने जो भी आत्माएं हैं, మీ ఎదురుగా ఎంతమంది ఆత్మలు ఉన్నారో उनसे आपको पर्सनली कोई भी रिश्ता नहीं है। వాళ్ళతో మీకు ఏ సంబంధము లేదు పర్సనల్ గా. आपका काम क्या है? మీ పని ఏంటి? जिन्होंने भी हाथ ऐसे रखा, आपको देते जाना, देवता के रूप में देते जाना। ఎవరైతే మీ ముందుకు వచ్చి అరిచేయి చూపించారో వాళ్ళకి ఇస్తూ వెళ్ళటమే మీ పని. वो छोटे हैं या बड़े हैं, వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, स्त्री हो या पुरुष हो, స్త్రీలు అవ్వచ్చు, లేకపోతే పురుషులు అవ్వచ్చు, कोई धर्म वाले हो, లేకపోతే ఏదైనా ధర్మం వాళ్ళు అవ్వచ్చు. उससे आपको कुछ मतलब नहीं है। దాంతో మీకు సంబంధం ఏమీ లేదు. सिर्फ आपको देते रहना चाहिए। మళ్ళీ మీరు ఇస్తూ వెళ్ళాలి. जैसे ब्राह्मण लोग ఎలా అంటే బ్రాహ్మణులు ఎలా అయితే बड़े बड़े प्रोग्राम में పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో सिर्फ प्रसाद बांटते रहते हैं ना, ఓన్లీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటారు కదా బ్రాహ్మణులు. जिनको दिया है उनका मुख भी दिखाई नहीं देता है, उनको उतना भीड़ रहता है। అక్కడ ఎవరు అరచేయ చాపారో ప్రసాదం గురించి వాళ్ళ ముఖాలు కూడా కనిపించవు ఆ బ్రాహ్మణులకి. అంత గుంపు ఉంటుంది అక్కడ. हाँ, उनको उतना फुर्सत भी नहीं रहता है। వాళ్ళకి అంత ఖాళీ కూడా ఉండదు. ऐसे ही అలాగే निराकार रूप में నిరాకార రూపంలో भगवान का जो प्रसाद है,
భగవంతుని యొక్క ప్రసాదం ఏదైతే ఉందో सभी लोगों को అది అందరికీ కూడా देवता के रूप में बांटते रहना। దేవత రూపంలో అందరికీ పంచుతూ ఉండండి. इसमें हद में मत आना, ఇందులో హద్దులోకి రావద్దు, स्वार्थ में मत आना, స్వార్థంలోకి రావద్దు, ब्लड रिलेशन में मत आना। రక్త సంబంధాల్లోకి రావద్దు. लेकिन बच्चे ऐसे क्यों नहीं कर रहे हैं? కానీ పిల్లలు ఇలా ఎందుకు చేయటం లేదు? बच्चों को ये समान भी जानते हैं बच्चे, పిల్లలకు కూడా ఈ స్వమానం తెలుసు. लेकिन కానీ ज्यादा समय इस समान में नहीं रहते। ఎక్కువ సమయము ఈ స్వమానంలోని ఉండరు. कारण क्या है? కారణం ఏమిటి? देहभान और देहाभिमान। ఎందుకంటే కారణం దేహబానము దేహాభిమానము ఉండటం వల్ల. तो देह समझने के कारण అంటే వాళ్ళని వాళ్ళు దేహం అనుకోవటం వల్ల ये अपने हैं, ये दूसरे हैं। వీళ్ళు మా వాళ్ళు, వీరు వేరే వాళ్ళు. ये जूम में आ रहे, वो नहीं आ रहे। వీళ్ళు జూమ్ లోకి వస్తున్నారు, వీళ్ళు జూమ్ లోకి రావటం లేదు. जो ज्यादा आते उनको ज्यादा देना चाहिए, वो नहीं आते उनको नहीं देना है। ఎవరు ఎక్కువ సార్లు వస్తారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, ఎవరు రారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ज्यादातर हमारा डिमांड देह का कनेक्टेड ही रहता है। ఎక్కువ మన డిమాండ్ దేహానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. तो देह अभिमान रहने के कारण అయితే దేహ అభిమానం ఉండటం వల్ల परेशान में आते हैं। వీళ్ళు వ్యాకులతలోకి వచ్చేస్తారు. आज ये देना है, आज वो देना है। ఈ రోజు ఇది ఇవ్వాలి, రేపు ఇది ఇవ్వాలి అని. आज इनको देना है, कल उनको देना है। ఈ రోజు వీళ్ళకి ఇవ్వాలి, రేపు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి इतना परेशान हो जाते हैं। ఎంత అలజడిలోకి వ్యాకులతలోకి వచ్చేస్తారంటే अभी समझ लो, एक दिन में मुझे कोई 25 मेंबर्स ने कहा, भाई जी मेरे प्रति आप बाबा को कहो। ఈ రోజు ఇక్కడ ఉదాహరణకి ఈ రోజు నాకు 25 మంది చెప్పారు అనుకోండి, బాయిజీ బాబాకి మా గురించి చెప్పండి అని చెప్పి. तो इनको कह के उनको कहते कहते हुए भी मेरा योग खत्म हो जाएगा। అయితే వీళ్ళకి చేయండి వాళ్ళకి చేయండి అని చెప్పి చెబుతూనే నా యోగము అక్కడే ఆగిపోతుంది. किसका पहले कहना है, किसका बाद में कहना है, ये हम परेशान में आ जाएंगे। ఎవరిది ఫస్ట్ చెప్పాలి, ఎవరిది తర్వాత చెప్పాలి అన్న వ్యాకులతలోకి వచ్చేస్తాం. तो उनका देह याद आएगा ना, అప్పుడు వాళ్ళ దేహం గుర్తొస్తుంది కదా. तो समान में रहेगी, परेशान में आए। అప్పుడు నేను స్వమానంలో ఉన్నానా, వ్యాకులతలోకి వెళ్ళిపోయానా? दूसरा टेंशन ये है, రెండవ టెన్షన్ ఏంటంటే जो मैंने बाबा को डिमांड रखा था, बाबा ने करके दिया कि नहीं। నేను ఏదైతే బాబాకి డిమాండ్ పెట్టానో అది బాబా పూర్తి చేసి ఇచ్చారా లేదా అని. उस आत्मा ने मुझे फीडबैक दिया कि नहीं। ఆ ఆత్మ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిందా లేదా అని. इसके प्रति भी मेरा मन बुद्धि चलता है ना, దాని పట్ల కూడా నా మనసు బుద్ధి అలా వెళ్ళిపోతుంది కదా. तो परेशानी बन जाते हैं। అప్పుడు మనము వ్యాకులతలోకి వెళ్ళిపోతాము. इसलिए बाबा कहते हैं, అందువల్ల బాబా ఏమంటారంటే अभी आपको नॉलेजफुल बनना है। మీరు ఇప్పుడు నాలెడ్జ్ఫుల్ గా అంటే జ్ఞానవంతులుగా తయారవ్వాలి. बच्चे नॉलेजफुल तो है, పిల్లలైతే నాలెడ్జ్ ఉంది, दूसरों को देने के लिए, పిల్లలకి నాలెడ్జ్ ఉంది దేనికి? ఇతరులకి ఇవ్వడానికి. लेकिन स्वस्थिति बनाने में కానీ స్వాస్థితిని తయారు చేసుకోవడంలో उतना पावरफुल नहीं है। అంత పవర్ఫుల్ గా లేరు, उसमें परसेंटेज है। అందులో పర్సంటేజ్ లో ఉన్నారు. तो पावरफुल बनना है तो क्या करना पड़ेगा? అంటే వీళ్ళు శక్తివంతులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? बाबा ने तो परमिशन दे दिया, బాబా అయితే అనుమతిని ఇచ్చేశారు. आपने जो तिजोरी का चाबी आपके हाथ में दे दिया, బాబా యొక్క బీరువా యొక్క తాళం చెవి మీ చేతిలోకి ఇచ్చేశారు. आप पिता के आगे आकर 2 हाथ उठाकर बालक बन गए। మీరేమో తండ్రి దగ్గరికి వచ్చి 2 చేతులు ఎత్తి మీరు పిల్లల కింద బాలురి కింద తయారైపోయారు. अपना समय संकल्प श्वास सभी भगवान के हाथ में दे दिया। మీ సమయాన్ని శ్వాసని సంకల్పాలని అన్ని కూడా మీరు భగవంతుడికి ఇచ్చారు. उसका फलस्वरूप में దాని ఫలిత స్వరూపంగా बाबा ने आपको दिल में बिठा दिया। బాబా మిమ్మల్ని ఆయన హృదయంలోని కూర్చోపెట్టుకున్నారు. अभी सारे जायदाद का मालिक आप बन गए। ఇప్పుడు బాబా యొక్క ఆస్తికంతటికి మీరు యజమాని కింద అయిపోయారు. तो बाबा अभी आपके बीच में नहीं आते हैं, जिनको जितना देना है वो दे दो। అయితే బాబా మధ్యలోకి ఇంకా రారు, మీరు ఎవరికి ఎంత కావాలో అంతా ఇవ్వండి. लेकिन बाबा ने क्या सोचा था, బాబా ఏం ఆలోచించారు? और बाबा ने क्या आपको गुण दिया है? బాబా మీకు ఏవైతే గుణాలు ఇచ్చారో बेहद का बालक सो मालिक बनाया है। అనంతమైన బాలుర నుంచి మిమ్మల్ని యజమానుల కింద తయారు చేశారు.
बाबा ने आपको गोद में लिया था विश्व कल्याण के लिए, బాబా మిమ్మల్ని ఒడిలోకి తీసుకున్నారు విశ్వ కళ్యాణం చేయడానికి. लेकिन आप क्या कर रहे हो? కానీ మీరేం చేస్తున్నారు? स्व कल्याण कर रहे हो, స్వ కళ్యాణం చేస్తున్నారు. अपना परिवार का कल्याण, మీ పరివారం యొక్క కళ్యాణం చేస్తున్నారు. अपने सेंटर का कल्याण, మీ సెంటర్ యొక్క కళ్యాణం చేస్తున్నారు. अपने धर्मों का कल्याण। మీ ధర్మం యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారు. लेकिन करना क्या है? కానీ ఏం చేయాలి? विश्व कल्याण करना है। విశ్వ కళ్యాణం చేయాలి. इसीलिए అందువల్ల ठीक से स्वमान के सीट पर सेट रहना। సరిగా మీరు స్వమాన స్థితిలోని సెట్ అవ్వండి. इससे क्या होता है? ఇంతో ఏమవుతుంది? हर सेकंड में पदमों पदमों का कमाई कर सकते हो। ప్రతి సెకను మీరు పదమాల యొక్క సంపాదన సంపాదించుకోవచ్చు. तो इससे आपके पास वो सप्त गुणों का स्टॉक होता है कि नहीं? అయితే ఇలా చేయటం వల్ల మీ దగ్గర సప్త గుణాల యొక్క స్టాకు తయారవుతుందా లేదా? सारे विश्व को इतना आप सहयोग दे रहे हो, वो लोग आपको मान देंगे कि नहीं? మొత్తం విశ్వం అంతటికి మీరు సహయోగం ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీకు గౌరవాన్ని ఇస్తారా లేదా? लेकिन కానీ ये सारा कर्म है ना, निराकार में चलता है। కానీ ఈ కర్మ అంతా మొత్తం కర్మ అంతా నిరాకారంలోనే జరుగుతుంది. 63 जन्मों में 63 జన్మల్లో आप अपसेट बने, మీరు Upset. అప్సెట్ అయ్యారు, అలజడిలోకి వచ్చారు, एकाग्रता में नहीं थे। ఏకాగ్రతలో లేరు. क्योंकि 63 जन्म में इनको देना है कि उनको देना है, हर बार बहुत सारे लोग आपके सामने आते थे ना। ఎందుకంటే ఈ 63 జన్మల్లోనూ వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా, ఎందుకంటే చాలా మంది మీ ఎదురుగా వచ్చారు కదా. किस सीट में बैठना है वो भी कंफ्यूजन में थे। ఏ సీట్ లో కూర్చోవాలో అది కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. किसको मेरा अपना समझना वो भी कंफ्यूजन में थे। ఎవరు నా వాళ్ళు అనుకోవాలి అన్నది కూడా కన్ఫ్యూజనే. जिनको हम मेरा समझते थे उनसे हमको दुख मिलना लगता था। ఎవరిని నా వాళ్ళుగా అనుకున్నారో వాళ్ళతో దుఃఖం దొరికేది. अभी भी ఇప్పుడు కూడా बाबा आकर బాబా వచ్చి 87 इयर्स हुए, 87 సంవత్సరాలు అయ్యింది. फिर भी ఇంకా मेरे बच्चे నా పిల్లలు जैसे मैं चाहता हूँ ఎలా అయితే నేను కోరుకుంటున్నానో उस सीट में नहीं बैठे हैं। ఆ సీట్ లో కూర్చోలేదు. कभी कभी थोड़ा टाइम पर बैठे होंगे, అప్పుడప్పుడు కూర్చొని ఉండొచ్చు కొంత సమయం. अनुभव भी है बच्चों को, ఆ అనుభవం కూడా ఉంది పిల్లలకు. रहना भी चाहते हैं, అలా ఉండాలని కూడా అనుకుంటున్నారు, लेकिन सदा नहीं रह पा रहे हैं। కానీ సదా ఉండలేకపోతున్నారు. आज बाबा कहते हैं ఈ రోజు బాబా అంటున్నారు, ये जो सिंहासन है ना, ఈ సింహాసనం ఏదైతే ఉందో सदा प्रैक्टिकल लाइफ में रहना चाहिए। అది సదా ప్రాక్టికల్ లైఫ్ లో, ప్రాక్టికల్ గా జీవితంలో ఉండాలి. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, समझ लो एक प्राइम मिनिस्टर है, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి. जब वो सीट पर बैठता है उसी टाइम पर प्राइम मिनिस्टर रहता है क्या? वो ఆయన సీట్ మీద కూర్చున్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటారా ఏంటి? ब्रेकफास्ट खाते हुए भी अपने को ब्रेकफास्ट वो प्राइम मिनिस्टर समझता है ना। ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ కూడా ఆయన ప్రధానమంత్రి అనుకుంటారు కదా ఆయన. अपनी माँ ने जो शरीर त्याग कर दिया उसको अग्नि लगाना है, तब भी बेटे के साथ प्राइम मिनिस्टर का स्मृति भी उनको रहता है ना। వాళ్ళ తల్లి శరీరాన్ని माँ వదిలినప్పుడు, माँ 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 ఎస్ వైఫ్, हाँ వాళ్ళ తల్లి శరీరాన్ని వదిలినప్పుడు కూడా అక్కడ చితికి నిప్పు పెడుతూ కూడా కొడుకు అనుకుని అదే సమయంలో ఆయన ప్రధానమంత్రి అన్న స్మృతి ఉంటుందా లేదా ఆయనకు? सुबह से शाम तक वो कोई भी कर्म करे, वो कर्म के साथ मैं प्राइम मिनिस्टर हूँ ये स्मृति में रहता है ना। वो ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏ పని చేసినా ఆ సమయంలో ఆయనకి నేను ప్రధానమంత్రిని అన్న స్మృతి ఉంటుంది కదా. ऐसे ही అలాగే सुबह से शाम तक आप कोई भी कर्म करो, ఉదయం నుంచి రాత్రి వరకు ఏ కర్మలు చేసినా एकाग्रता से ఏకాగ్రత నుండి बाबा के सिंहासन पर బాబా యొక్క సింహాసనం మీద निरंतर నిరంతరము विश्व सेवा के लिए విశ్వ సేవ చేయడానికి निमित्त बनना है। నిమిత్తంగా తయారవ్వాలి. ये स्टेज को ఆ స్టేజ్ కి प्रैक्टिकल लाइफ में अंडरलाइन करो। ప్రాక్టికల్ లైఫ్ లో అండర్లైన్ చేసుకోండి. ये स्थिति सिर्फ राजयोग के टाइम पर जब आप सेंटर पर रहते ऐसा नहीं है। ఈ స్థితి ఓన్లీ మీరు రాజయోగం చేసినప్పుడో లేకపోతే సెంటర్ దగ్గర కూర్చున్నప్పుడో కాదు, ఉండకూడదు, सदा रहना है, సదా ఉండాలి. ऐसा नहीं है। అలా ఎలా ఉండాలి అంటే ऐसा नहीं कहना चाहिए ఇలా చెప్పకూడదు,
भविष्य में हम बनेंगे। భవిష్యత్తులో మేము తయారవుతాము ఇలా, हम कर रहे हैं ना, ఇప్పుడు చేస్తున్నాం కదా, उसकी तरफ हम जा रहे हैं। అటువైపు మేము వెళ్తున్నాము, ऐसे पोस्टपोन मत करना। అలా పోస్ట్ పోన్ చేయొద్దు। आपको क्या लगना चाहिए? మీకు ఎలా అనిపించాలి అంటే, जो पोस्ट जो स्थिति चाहिए वो मुझे मिल गया है। ఏ పోస్టు ఏ స్థితి కావాలో అది నాకు దొరికింది, पावर भी मिल गया। ఆ శక్తి కూడా దొరికింది। विश्व कल्याण का ही जिम्मेदारी दे दिया। విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతని ఇచ్చేశారు। अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? सिर्फ यूज करो बस। ఓన్లీ ఉపయోగించుకోండి అంతే। और उस कमाई के प्रत्यक्ष फल के नशे में रहना। ఆ సంపాదన యొక్క ప్రత్యక్ష ఫలితం యొక్క నశాలో ఉండండి। ये पावर अधिकार कब मिलता है आपको? మీకు ఈ పవరు, ఈ అధికారము ఎప్పుడు లభిస్తుంది? आपने बाप दादा को पा लिया। మీరు బాప్దాదాని ఆ లభించినప్పుడు, మీకు బాప్దాదా లభించినప్పుడు ఇది దొరుకుతుంది। हाँ, मेरा बाबा आपने कह दिया। మీరు నా బాబా అని అన్నారు, वही आपका माता पिता करके मान लिया। ఆయన్నే మీరు మీ తల్లిదండ్రుల కింద అనుకున్నారు। हाँ, उनमें क्या क्वालिटी है, आपको क्या करना है, ये भी जान लिया। ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు। उसके लिए मुझे क्या करना है ये भी आपको मालूम पड़ गया। అవన్నీ కావాలంటే నేను ఏం చేయాలి అన్నది కూడా మీకు అర్థమైంది। जैसे कोई ऑफिस में जाते हैं, आपका पोस्ट कहते हैं ना, 10 साल के बाद आपका ड्यूटी क्या है पता चलता है ना। ఆ जो कोई भी ऑफिस में जाते हैं, ఎవరైనా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు 10 साल उसका ऑफिस में काम कर रहा है, ఆయన 10 సంవత్సరాలుగా ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు मेरा पोस्ट क्या है, मुझे क्या करना है वो जानता है ना। అప్పుడు ఆయన పోస్ట్ ఏంటో, ఆయన ఏం చేయాలో ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కదా। ऐसे ही అలాగే यहाँ आपका क्या ड्यूटी है ये आपको मालूम रहना चाहिए। ఇక్కడ మీది డ్యూటీ ఏంటో అది మీకు తెలియాలి। तो एक है स्वयं के समान, ఒకటి స్వయం యొక్క స్వమానము, दूसरा है समय का महत्व। రెండవది ఏంటంటే సమయం యొక్క మహత్వం। क्योंकि अभी विश्व कल्याण करना है, ఎందుకంటే ఇప్పుడు విశ్వ కళ్యాణం చేయాలి, समय बहुत कम है। సమయం చాలా తక్కువ ఉంది। बच्चे कहते हैं పిల్లలు అంటారు, बाबा थोड़ा हिंट्स दे दो ना, दुनिया और कितना समय रहता है। బాబా కొంచెం హింట్ ఇవ్వండి, ప్రపంచం ఎంతవరకు ఉంటుందో అని। बाबा कहता है బాబా అంటారు, दुनिया कितना भी समय रहे, ప్రపంచం ఎంతసేపు ఉన్నా సరే, लेकिन आप इतना इस शरीर में कितना समय रहते हो आपको गारंटी है क्या? మీరు ఎంతసేపు ఈ శరీరంలో ఉంటారో అది గ్యారంటీ ఉందా? आपको पुरुषार्थ के प्रति कितना समय है आप जानते हो? మీకు పురుషార్థం చేయడానికి ఎంత సమయం ఉందో మీకు తెలుసా? आपको मालूम नहीं है ना। మీకు తెలియదు కదా। इसीलिए हर सेकंड को అందువల్ల మీరు ప్రతి సెకనుకు सफल करना है। ప్రతి సెకను సఫలం చేసుకోవాలి। सारे 5000 साल में మొత్తము 5000 సంవత్సరాల్లో अपना भाग्य बनाने का, మీ భాగ్యాన్ని తయారు చేసుకునేటటువంటి बीज डालने का, బీజం వేయడానికి, सतयुग त्रेतायुग में राज्य करने का, సత్యయుగము త్రేతాయుగములో రాజ్యం చేయడానికి, द्वापर कलयुग में पूज्य बनने का, ద్వాపర కలియుగాల్లో పూజ్యుల కింద తయారవ్వడానికి फाउंडेशन और बीज अभी है। పునాది మరియు బీజము వేయాల్సింది ఇప్పుడే। इस समय में ఈ సమయంలో आपको भक्ति का फल भी मिलता है మీకు భక్తి యొక్క ఫలితము దొరుకుతుంది, और वर्तमान समय का प्रत्यक्ष फल भी मिलता है, మరియు వర్తమాన సమయం యొక్క ప్రత్యక్ష ఫలితం కూడా దొరుకుతుంది, और भविष्य में भी मिलता है। మరియు భవిష్యత్తులో కూడా దొరుకుతుంది। इसीलिए అందువల్ల तीव्र रूप में साधना करना, తీవ్ర రూపంలో సాధన చేయాలి। ये आप करेंगे तो ఇలా మీరు చేస్తే కనుక बाबा आपको सत्युग का गिफ्ट हथेली में लेकर आए हैं। బాబా సత్యయుగం అనే గిఫ్ట్ ఆయన చేతిలో తీసుకుని వస్తారు। कोई फर्स्ट रैंक आएंगे तो उनको ही तो गिफ्ट मिलेगा। ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వస్తేనే కదా వాళ్ళకి బహుమతి దొరుకుతుంది। आप रैंक नहीं आए तो आपको गिफ्ट कहाँ से मिलेगा? మీకు ర్యాంక్ రాలేదనుకోండి, మీకు గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? इसलिए बाबा कहता है అందువల్ల బాబా అంటారు, अभी अलबेलापन को छोड़ दो। ఇప్పుడు మీరు నిర్లక్ష్యాన్ని వదిలివేయండి। करेंगे सोचेंगे कर रहे हैं ना, ऐसा नहीं। చేద్దాము చేస్తున్నాం కదా అని చెప్పి కాదు। बाबा ने दूसरी बात कही, బాబా రెండవ విషయం చెప్పారు, जितना सीनियर बनते हैं उतना अलबेलापन ज्यादा होता है। మీరు ఎంత సీనియర్ కింద అయితే గనక అంత నిర్లక్ష్యం పెరుగుతూ ఉంటుంది।
उसके बाद कोई कोई बच्चे कहते हैं, తర్వాత కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, बाबा विश्व कल्याण करने का तो वो अतिरिक्त महारथियों का काम है, मेरा नहीं है। బాబా విశ్వ కళ్యాణం చేయడము అది అతిరథ మహారథుల యొక్క పని, నాది కాదు అంటారు. बाबा कहते हैं బాబా అంటారు, कोई भी कर सकते हैं, ఎవ్వరైనా చేయగలరు, नई आत्मा भी कर सकते हैं, కొత్త ఆత్మలు కూడా చేయగలరు. अभी भी गैप है, ఇప్పుడు కూడా గ్యాప్ ఉంది ఇంకా, लेकिन साधना करना पड़ेगा। అని సాధన చేయాల్సి ఉంటుంది. दूसरा है आलस्य को छोड़ो, రెండవది ఏంటంటే బద్ధకాన్ని వదలండి. तुरंत दान महापुण्य, వెంటనే దానం చేయడమే మహాపుణ్యము. अलर्ट में रहना, అలర్ట్ గా ఉండండి, होशियार रहना, తెలివితేటలుగా ఉండండి, खबरदार रहना। జాగ్రత్తగా ఉండండి. बाबा को బాబాకు अपने बच्चों की कमजोरी देखना अच्छा नहीं लगता है। బాబాకి తమ పిల్లల యొక్క బలహీనత చూడడం నచ్చదు. इतना बड़ा शक्ति है बाबा, బాబా ఎంత బలమైన శక్తి అంటే अपने बच्चे रोते हुए देखेंगे तो उनको अच्छा लगेगा क्या? తమ పిల్లలు ఏడుస్తే సరిగా అనిపిస్తుందా ఏంటి? इसके पहले कमाई कैसे करना आप नहीं जानते थे, तब रोते थे। దీనికి ముందు మీకు సంపాదన ఎలా సంపాదించుకోవాలో తెలిసేది కాదు, అందుకు మీరు ఏడ్చేవారు. अभी तो बाबा ने जॉब दिया है, ఇప్పుడైతే బాబా జాబ్ ఇచ్చారు, जॉब करो और कमाई करो। జాబ్ చేయండి మరియు సంపాదన సంపాదించుకోండి. इसीलिए అందువల్ల ये जो साधना करते हो ఈ సాధన ఏదైతే చేస్తారో स्वयं रियलाइज करो, స్వయంగా రియలైజ్ అవ్వండి. दूसरों को नहीं देखना। వేరే వాళ్ళని చూడద్దు. बाकी लोग क्या करते हैं वो आपका काम नहीं है। వేరే వాళ్ళందరూ ఏం చేస్తారో అది చూడటం మీ పని కాదు. ऐसे करने से ఇలా చేయటం వల్ల जैसे एक शादी का ये जा रहा है, क्या है, एक ग्रुप जा रहा है, ఆ వివాహానికి ఒక గ్రూప్ వెళ్తున్నారు. एक दूल्हा और दुल्हन रहते हैं, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. उसके पीछे उनके रिश्तेदार भी रहते हैं। వాళ్ళ వెనకాల వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. बाबा कहते आप क्या बनना चाहते हो? बाबा कहते हैं आप क्या बनना चाहते हो? బాబా అడుగుతున్నారు, మీరు ఎలా తయారవుదాం అనుకుంటున్నారు అని. बाबा तो दूल्हा है, బాబా అయితే పెళ్లి కొడుకు, अब दुल्हन बनना चाहते हो या बारात बनना चाहते हो? మీరు పెళ్లి కూతురు కింద తయారవుదాం అనుకుంటున్నారా లేకపోతే ఊరేగింపు కింద తయారవుదాం అనుకుంటున్నారా? दुल्हन बनना है तो सदा दूल्हे के साथ में ही रहना है। పెళ్లి కూతురు కింద తయారైతే గనక ఎల్లప్పుడూ పెళ్లి కొడుకుతోనే ఉండాలి. इसीलिए అందువల్ల अभी भी ఇప్పుడు కూడా सदा సదా बाप दादा के साथ में रहना, బాప్ దాదాతో కలిసి ఉండండి, बाप दादा के कार्य में सहयोग देना, బాప్ దాదా కార్యంలో సహయోగం ఇవ్వండి, उसी स्मृति में रहना, అదే స్మృతిలో ఉండండి, उसी स्थिति में रहना అదే స్థితిలో ఉండండి, और उस स्थिति का अनुभव करते रहना। మరియు ఆ స్థితి యొక్క అనుభవం చెందుతూ ఉండండి. वर्तमान समय में వర్తమాన సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే ऐसे बाबा के साथ में रहेंगे, ఇలా బాబాతో కలిసి ఉన్నారో सतयुग में बाबा के साथ में स्टार्टिंग में ही आएंगे। సత్యయుగంలో ఆ స్టార్టింగ్ లోనే ఆ పిల్లలు వస్తారు. अभी आपने नहीं किया तो ఇప్పుడు మీరు అలా చెయ్యకపోతే కనుక धर्मराज का सजा भोग कर ధర్మరాజు యొక్క శిక్షల్ని అనుభవిస్తూ लेट पर आना पड़ेगा। లేట్ గా రావాల్సి ఉంటుంది. तो हाईएस्ट लेवल का सुख का अनुभव आप नहीं कर सकते हो। అప్పుడు మీరు ఉన్నతమైన యొక్క స్థుతి యొక్క సుఖాన్ని మీరు అనుభవించలేరు. तो बाबा ने रिजल्ट्स क्या देखा? అయితే బాబా రిజల్ట్స్ ఏం చూశారు? बच्चे बहुत अच्छा अच्छा वायदा करते हैं, పిల్లలు చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు, थोड़ा कुछ निभाते भी हैं, కొంత నిర్వర్తిస్తారు కూడా. लेकिन उसका फुल फायदा लेना है ना। కానీ దాని యొక్క మొత్తం ఫలితాన్ని తీసుకోవాలి కదా. सिर्फ हम ये करेंगे वो करेंगे करके हाथ उठाने से कुछ भी नहीं होता है। మేము ఇలా చేస్తాము అలా చేస్తాము అని చెప్పి చేయ ఎత్తితే అవ్వదు. गे मत करना, చేస్తాము చేస్తాము అని అనద్దు, प्रैक्टिकल करके दिखाना। ప్రాక్టికల్ గా చేసి చూపించండి. ऐसे ఇటువంటి सब तरफ के అన్ని వైపులా ఉన్న डबल सेवादारी बच्चों को, డబల్ సేవాదారి పిల్లలకు चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా एकाग्र स्वमान की सीट पर सेट रहने वाले ఏకాగ్రంగా సమానమనే సీట్ పై సెట్ అయి ఉండే बाप दादा के मस्तक मणियों को బాప్ దాదా యొక్క మస్తకమణులకు चारों ओर के
నలువైపులా ఉన్న समय के महत्व को जान సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని तीव्र पुरुषार्थ का सबूत देने वाले తీవ్ర పురుషార్థం యొక్క రుజువును ఇచ్చేటటువంటి सपूत बच्चों को పుత్రులైన పిల్లలకు चारों ओर के నలువైపులా ఉన్న उमंग उत्साह के पंखों से ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో सदा उड़ने वाले, సదా ఎగురుతూ ఉండే उड़ाने वाले మరియు ఎగిరేలా చేసే डबल लाइट డబల్ లైట్ फरिश्ता बच्चों को ఇస్తా పిల్లలకు बाप दादा का బాబ్దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు और नमस्ते। మరియు నమస్తే। ओम शांति। ఓం శాంతి। थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా।